అందుకే ఇన్స్టాలో అలాంటి ఫోటోలు షేర్ చేస్తా, ఓపెన్ గా చెప్పేసిన ఇనయా సుల్తానా. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఇనయా సుల్తానా ఒకరు. బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఆమె తన ఆట తీరుతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇక ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నెట్టింట ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన వారిలో ఇనయా సుల్తానా ఒకరు. ఈ బ్యూటీ యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయమైంది. రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఇనయా పాపులర్ అయింది. ఇక ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగుపెట్టింది. బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఈ బ్యూటీ తన ఆట తీరుతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇక ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నెట్టింట ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది. అలాగే సినిమాలతోనూ బిజీగా గడుపుతుంది ఈ ముద్దుకుమ్మ. ఈ ఏడాది వరుసగా సినిమాలు కూడా చేస్తుంది. తాజాగా ఈ ముద్దుకుమ్మ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం, సోషల్ మీడియాపై తన అభిప్రాయాలను పంచుకుంది. సెలబ్రిటీలు ఎదుర్కొనే మీడియా ఒత్తిడి గురించి కూడా ఆమె ఆసక్తికర కామెంట్ చేసింది. ఇక ఇనయా సుల్తానా మాట్లాడుతూ, సాధారణ వ్యక్తులు చేసిన పని లేదా మాట్లాడిన మాట అంతగా వైరల్ అవ్వదు, కానీ సెలబ్రిటీలు మాట్లాడితే మాత్రం మీడియా దాన్ని పెద్దది చేసిందని చెప్పుకొచ్చింది ఇనయా. ఇక ఇది పిఆర్ గేమ్స్ లో భాగం కావచ్చని, సినిమా ప్రమోషన్ల కోసం కూడా ఇలా జరుగుతుందని కూడా పేర్కొన్నారు. శివాజీ గారు చేసిన కొన్ని వ్యాఖ్యల గురించి ప్రస్తావించినప్పుడు సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు చేసే వ్యాఖ్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, వాటి ప్రభావం సమాజంపై కూడా ఉంటుందని తెలిపింది ఇనయా. ఇక ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసే ఫోటోల గురించి మాట్లాడుతూ, తన జిమ్ ఫోటోలు ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటాను. తాను ఎక్కువగా డిప్రెషన్ లో ఉన్నానని, దాన్ని అధిగమించడానికి కొత్త విషయాలను అన్వేషించాలని అనుకుంటున్నానని, జిమ్ తన జీవితంలో ఒకే ఒక సంతోషాన్నిచ్చే పని అని చెప్పుకొచ్చారు. ఇక డబ్బుతో ప్రపంచంలో ఏదైనా కొనవచ్చని, కానీ శరీరాన్ని కొనలేమని, మార్చలేమని కూడా పేర్కొంది. ఇక జిమ్ లో కష్టపడి శరీరాన్ని మార్చుకోవడం వల్ల లభించే సంతృప్తి చాలా గొప్పదని, అందుకే తాను కేవలం జిమ్ ఫోటోలు మాత్రమే ఇన్స్టాలో పెడతానని కూడా స్పష్టం చేసింది. ఇటీవల తాను 3 రోజెస్, బ్యాచులర్, మల్లి భైరవం, శివం బజే, జాట్ వంటి పలు చిత్రాల్లో కూడా నటించానని కూడా తెలిపింది.